నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ యార్డ్ కార్మికులపై దొంగతన నెపం. చైర్మన్ కార్యాలయం ముట్టడికి యత్నం. నిలిచిపోయిన క్రయ విక్రయాలు. బీసీల పట్ల కపట ప్రేమ చూపుతున్న కాంగ్రెస్. పూర్తి స్థాయి కులగణన జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. జిల్లా అంతటా ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. గిరిజన కుటుంబాలలో వెలుగులు నింపిన మహనీయుడిగా కొలిచిన వక్తలు. హిందువులను విడదీసే కుట్రలో కాంగ్రెస్. వారి ట్రాప్ లో పడొద్దని ఎంపీ అరవింద్ సూచన. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఘనంగా ప్రభుత్వ సలహాదారుని పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి రక్తదానం చేసిన యువకులు. వివాదానికి కారణమైన సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఘాటుగా మాజీ మంత్రి వేముల విమర్శలు. ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు పాడి పంట సాగు చేసి మార్కెట్ యార్డుకు తరలిస్తే దొంగలు మోపయ్యారు. మార్కెట్ యార్డులో నిలువ ఉంచిన పసుపు పంటకు భద్రత లేకుండా పోయింది. మార్కెట్ యార్డులో పసుపు దొంగతనం జరగడంతో రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో భద్రత లేకుండా పోయింది. విక్రయానికి తెచ్చిన పసుపును మార్కెట్ యార్డు నుండి దొంగిలిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు ఆందోళనకు దిగారు. పసుపు పండించిన రైతులకు కష్టాలు తీరడం లేదు. సంవత్సర కాలం పసుపు పంటను పండించి మార్కెట్ తీసుకువస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పసుపు రైతు వాపోతున్నారు. నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ శ్రద్ధానంద్ గంజ్ లో గత కొన్ని రోజులుగా పసుపు దొంగతనం జరుగుతోంది. దీంతో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి 3వ టౌన్ పోలీసులు చేరుకొని అన్నదాతలను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంపై స్పందించిన చైర్మన్ ముప్ప గంగారెడ్డి దోషులపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో కార్మికులు చైర్మన్ కు వ్యతిరేకంగా లావాదేవీలను పూర్తిగా నిలిపివేసి నిరసన చేపట్టారు. దీంతో పసుపు కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. మద్దతు ధర లేక రైతులు నష్టపోతా ఉంటే ఈ మార్కెట్ సమస్యలు రైతులను వేధిస్తున్నాయని వాపోయారు. 20,000 పలకాల్సిన పసుపు 10,000 ధర కూడా పలకడం లేదన్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. పసుపు రైతుకు కనీసం మద్దతు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఇటు కార్మికుల మధ్య నలిగిపోతున్నారు పసుపు రైతులు. ఈ ఘటనతో మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైతులు కార్మికుల ఆందోళన మధ్య విక్రయాలు నిలిచిపోయాయి. 3వ టౌన్ పోలీసులు పరిస్థితి చేజారకుండా చర్యలు చేపడుతున్నారు. మీ అతనికి కొనివ్వడు, మీ అతనికి మీ కారు కొనివ్వడు. బీసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య విధానం సరైంది కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2 పేజీల బదులు కులాల వారీగా సేకరించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలన్నారు. రాజ్యాంగ సవరణ జరిపి బీసీలకు రాజ్యాంగ హక్కు కల్పించాలన్నారు. మేమెంతో మాకంత విధానాన్ని అనుసరించాలని విన్నవించారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి ఏర్పడ్డ నాటి నుండి ఒక విధానపరమైన అంశాలపై పోరాటాలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా దక్కించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయాలలో బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. అందుకోసం జాగృతి బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేసిందన్నారు. ప్రభుత్వం చేసిన గణన తప్పుల తడకగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల వారీగా వారి జాబితా అందించాలన్నారు. బీసీలకు న్యాయం కోసం జాగృతి పోరాటం చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో భద్రత కల్పించిన విధంగా బీసీలకు సైతం రాజ్య రక్షణ కల్పించాలన్నారు. బీఆర్ఎస్ బీసీల విషయంలో సానుకూలంగా ఉందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీ శాతాన్ని గుర్తించి వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందన్నారు. 13 సంవత్సరాలుగా అనేక విషయాలపై జాగృతి సంస్థ పోరాటం చేస్తూనే ముందుకు సాగుతుందని తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఓబీసీలకు పొలిటికల్ వాటా దక్కాలి, మేము ఎంతమంది ఉంటే మేము అంతమంది రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈ చర్చను ముందే గమనించి ఖచ్చితంగా బీసీలందరికీ కూడా సమ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు, 2001లో ప్రారంభమైనప్పటి నుంచే బీసీలకు కమిటీల్లో అయినా సీట్లలో అయినా 50% పైచిలకు 51% టు బి ప్రిసైజ్ సీట్లు ఇచ్చుకుంటూ వస్తున్నది. కమిటీలలో అయినా పోటీ చేసే సీట్లలో అయినా. కానీ అది ఏ పార్టీకి ఆ పార్టీ విధిగా పాటించింది తప్పితే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా బీసీలకు రాలేదు. అది రావాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో మనం ఒక పోరాటం మొదలుపెట్టినాం. ఏం పోరాటం అది? తెలంగాణ జాగృతి సంస్థకు ఒక నేపథ్యం ఉన్నది. అసెంబ్లీలో ప్రెస్ మిత్రులు కొద్దిగా దయచేసి సైలెంట్ ఉండాలి. ఫోటోగ్రాఫర్ ఆగు, కూర్చోండి పిల్లలు. తెలంగాణ జాగృతికి ఒక నేపథ్యం ఉన్నది. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనేటటువంటి పోరాటం సరిగ్గా ఇవాళకి 13 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని స్వయంగా నేను 1 సంవత్సరం పాటు పోరాటం చేసి 3 రోజులు దీక్ష చేస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జాగృతి పోరాట ఫలితంగా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టించుకున్నాం. అంటే ఒక సామాజిక దృక్పథం ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. అట్లానే ఆ తర్వాత తెలంగాణ సంస్కృతిని గౌరవించాలనేటటువంటి నేపథ్యాన్ని ముందుకు తీసుకొచ్చి బతుకమ్మకు బోనాలకు రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలి అని ఉమ్మడి రాష్ట్రంలోనే కొట్లాడి ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా సాధించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. బంజారుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని బంజారులకు తెలియడానికి జన్మించిన గొప్ప మహానుభావుడని ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి హరికృష్ణ, డాక్టర్ కె మోతిలాల్ అన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆయన జయంతి వేడుకలను గిరిపుత్రలో వైభవంగా జరిపారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 286వ జయంతిని పురస్కరించుకుని బంజారా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ శివారులోని స్థానిక గుల్లగుట్ట తండాలో సంత్ సేవాలాల్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై వేడుకల్లో పాల్గొని పలు క్రీడలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బంజారా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి హరికృష్ణ, సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ కె మోతిలాల్ మాట్లాడుతూ తరతరాలుగా బంజారా కులస్తుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. బంజారాలు అన్ని రంగాల్లో తమదంటూ ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి ఆయన జన్మదినం సందర్భంగా సెలవు దినంగా ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే సేవాలాల్ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్ లో ప్రతిష్ఠింపజేయాలని ప్రభుత్వానికి డాక్టర్ హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించి అందరికీ ఆదర్శంగా నిలిచేలా అవగాహన కల్పించి ఆయనకంటూ ఒక ప్రత్యేకతను చాటి చెప్పాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సంత్ సేవలలో ఒక గొప్ప ఆధ్యాత్మిక యోధుడని అభివర్ణించారు. ఈ జన్మదిన వేడుకలో ప్రముఖ డాక్టర్లు జి మోతిలాల్, సర్జన్ ఎస్ఎస్ బాలాజీ, డాక్టర్ చౌహాన్, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మధుకర్, జె రమేష్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రకళ, ఇంద్ర ప్రతిభ, సంగీత, ఇన్నర్వెల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సుజాత, సులోచన, గొల్లగుట్ట తండా కుల పెద్దలు, నాయకులు, బంజారా కుల బాంధవులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి
మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకి, బంజారా సహోదరులకి మరియు జిల్లా ప్రజలకి, నా తోటి వైద్యులకి నేను మీ డాక్టర్ జి హరికృష్ణ, నేషనల్ సేవాదళ్ డాక్టర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ నుంచి ఈరోజు మా ఆరాధ్య దైవం, గురువు, స్పిరిచువల్ గురువు అయినటువంటి శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క 286వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేము నిజామాబాద్ నడిబొడ్డున ఇక్కడ గొల్లగుట్ట తండనందు గిరిజన స్థల ప్రాంగణం నందు ఈరోజు మహాభోగ్ భండార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గొల్లగుట్ట తండకు సంబంధించిన నాయకులు, కార్భారీ మరియు కులం బంజారా సంఘానికి సంబంధించిన వాళ్ళు, పెద్ద మనుషులు మరియు మేధావి వర్గం అయినటువంటి మా టీచర్స్ అసోసియేషన్ తరఫు నుంచి పెద్ద మనుషులు, వాళ్ళు ఇతర కుల సంఘాలు, బంజారా సంఘాలు వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. సేవాలాల్ జై భవానీ. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బంజారా సోదరులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గొల్లగుట్ట తండా దగ్గర ఉన్నటువంటి గిరిజన భవన్ స్థలంలో సేవలాల్ మహారాజ్ యొక్క 286వ జయంతిని నిజామాబాద్ సేవా డాక్టర్స్ అసోసియేషన్, అలాగే ఇందూర్ పిఆర్ఓస్ అండ్ ఇందూర్ హెల్త్ కేర్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కలిసి ఈ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ వచ్చినటువంటి బంజారా సోదరులకు, అలాగే డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు, ఇక్కడ వచ్చిన టీచర్లందరికీ శుభాభివందనాలు తెలుపుతూ, సేవాలాల్ మన ప్రజలందరికీ మా తరఫున చెప్పేది ఏంటంటే, సేవాలాల్ చెప్పినటువంటి సన్మార్గంలో నడుస్తూ బంజారాల యొక్క ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలి. దానికి ఒకటే ఒక వర్డ్ చెప్పడం అనేది జరిగింది, సదర్ జాయే గోర్ భడక్ జాయే కోర్. అంటే నా బంజారా జాతి ఎవరైతే నీతిమంతంగా ధర్మాన్ని కట్టుబడి ముందు నడుస్తారో రాబోయే రోజులలో వాళ్ళదే జయము, వాళ్ళదే రాజ్యం అని చెప్పడం అనేది జరిగింది. కావున బంజారా సోదరులందరూ నీతి నిజాయితీగా హిందువుల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన తప్పుడు తడక అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ కు తెలుసన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణన పేరిట కులాల మధ్య చిచ్చుపెట్టే యోచనలో ఉన్నారన్నారు. ఇది రేవంత్ రెడ్డికి తెలియని విషయం కాదన్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఒక ప్రకటనలో ఎంపీ అరవింద్ కోరారు. శ్రీరామ్ రేవంత్ కి తెలియక కాదు, కావాల్సుకునే హిందువుల్ని విడదిద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నాడు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ రేవంత్ కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుర్రి, అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని, ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఘనంగా షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు జరిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవ్ వేణు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అభిమానులు రక్తదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నూడా చైర్మన్ కేశవ్ వేణు ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ నందు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీకి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా నియమింపబడిన తర్వాత రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు అన్ని విధాలుగా సేవలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు ప్రజలకు అందే విధంగా షబ్బీర్ అలీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రజలకు మరెన్నో అభివృద్ధి ఫలాలు అందించాలి అంటే షబ్బీర్ అలీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ దేవుడు ఆయనకు అన్ని విధాల ఆయురారోగ్యాలు అందించాలని కోరుకున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న షబ్బీర్ అలీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు లింగం, సీనియర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వికీ యాదవ్, కార్పొరేటర్లు అరుణ్, కుద్దూస్, నవీన్, చరణ్, నగర ఎస్సీసీల అధ్యక్షులు వినయ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోలౌషా, మలైకా బేగం, మాజీ యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, దుర్గాప్రసాద్, ప్రవీణ్ యాదవ్, వీరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు షబ్బీర్ అలీ గారి 69వ జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పండుగను పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూడా చైర్మన్ గారి ఆధ్వర్యాన కేశవ్ అలీ గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మాజీ మంత్రి గారు సోదరుడు రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, అదేవిధంగా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఈసీ సెల్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్ పట్టణ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నగరానికి సంబంధించినటువంటి శ్రేణులందరికీ, మాజీ పిసిసి కార్యదర్శులు రామ్ గోపాల్ గారు కానీ వారితో పాటు పెద్దలు చాలామంది ఇందులో ఉన్నారు కాబట్టి వారందరి తరఫున ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ ప్రతినిధుల తరఫున షబ్బీర్ అలీ గారి 69వ జన్మదినాన్ని వారికి శుభాకాంక్షలు మనమందరం తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉండి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విధంగా తీసుకుపోయే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నియామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన శ్రీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారి 69వ పుట్టినరోజు సందర్భంగా నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గౌరవనీయులు నాయకుని అమదాన్ గారి చేతులతో ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేయబడుతుంది. అలాగే దీని తర్వాత సుమారు ఒక 50 నుంచి 75 మంది దాకా రక్తదానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హాజరైన పిసిసి మాజీ సెక్రటరీ రత్నాకర్ గారు, అలాగే గోపాల్ గారు, అలాగే ఈసల సుధాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మాజీ మేయర్ గారు, కార్పొరేటర్ కుద్దూస్ గారు, యువజన కాంగ్రెస్ వికీ గారు, అలాగే వేణురాజ్ గారు, ప్రతి ఒక్క మండల చైర్మన్స్, అలాగే మహిళా కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్ర విభాగానికి చెందిన మహిళా సోదరులు అందరూ హాజరు కావడం జరిగింది. దీనికి అందరికీ నేను నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. కేసీఆర్ ను బహిష్కరించాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి మానసిక వ్యాధి ఉందని, ముఖ్యమంత్రిగా ప్రజలెవరూ ఆయన్ని గుర్తించడం లేదన్నారు. సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. స్వంత పార్టీ నాయకులే ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో మతి భ్రమించి ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ను తెలంగాణ నుండి బహిష్కరిస్తారా? ఎందుకు బహిష్కరిస్తారు అని ప్రశ్నించారు. తెలంగాణ అనే రాష్ట్రాన్ని పుట్టించింది కేసీఆర్ ద్వారానే అని గుర్తు చేశారు. దిక్కు దివానా లేని నాడు ఒక్కడిగా బయలుదేరి 15 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి ఎన్నో పదవులు గడ్డి పూసలా వదిలేసే చావు నోట్లు తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారన్నారు. ఈ విషయం చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ల వరకు ఎవరిని అడిగినా చెబుతారన్నారు. రేవంత్ రెడ్డి చరిత్ర తెలియనిది ఎవరికి? జై తెలంగాణ అన్న వాళ్ల మీదకి తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అన్నారు. ఈ రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఆయనకు ఒక మానసిక వ్యాధి వచ్చింది అని. పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు, ఆయన పేరు చెప్తలేరు.
ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. ఇవన్నీ చూసి ఆయన మతి భ్రమించి ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ని తెలంగాణకి వెళ్ళి బహిష్కరిస్తారా అండి? అసలు తెలంగాణను పుట్టించింది ఎవరు? తెలంగాణ ఉద్యమం పెట్టింది ఎవరు? ఏ ఊర్లో పోయి అడిగినా, చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. 15 సంవత్సరాలు తెలంగాణ కోసం దిక్కు దివానా లేని రోజు ఒక్కడిగా బయలుదేరి 15 ఏళ్ళు పోరాటం చేసి ఎన్నో పదవులకు త్యాగాలు చేసి ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి త్యాగాలు చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో జై తెలంగాణ అన్నోడి మీదకి తుపాకీ పట్టుకొని ఉరికిండు సంపెత్తా అని. అది రేవంత్ రెడ్డి చరిత్ర. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే ఎక్కడిదండి తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ అంటోడే లేకపోతే తెలంగాణ రాష్ట్రం అవునా? తెలంగాణ రాష్ట్రం కాకపోతే అసలు ఈయన ముఖ్యమంత్రి అవునా? ఇప్పుడు కేసీఆర్ పోరాటం, కేసీఆర్ పుట్టించిండు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టే ఈయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. మల్లెల గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో కేక్ కట్ చేసుకుని జన్మదిన సంబరాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిషన్ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు మల్లెల గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో కేక్ కట్ చేసుకుని జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు, చిన్నపిల్లలకు స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్లెల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజల కష్టాలలో వెన్నంటి ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను అభయహస్తం కాలనీలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ నాయకులు భాస్కర్, తుకారాం, రాములు, ఆకాష్, నసీమా, రాహుల్, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అక్రమ కేసులతో అరెస్టు చేయించిన బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను ఖమ్మం జైలులో పరామర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఖమ్మం సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు సురేందర్ ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదన్నారు. అక్రమ కేసులతో కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, కానీ వారి తరం కాదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నీ, మోసాలన్నీ ప్రజల మనసులోకి వెళ్లిపోయాయని తెలిపారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారన్నారు. 14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని అందరికీ తెలిసిపోయిందని స్పష్టం చేశారు. జై తెలంగాణ. ఈరోజు మా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు.
ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భోగ్ బండార్లో పాల్గొని నైవేద్యం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి నాగురావు, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వరుసకు అన్న పెద్దనాన్న కుమారుడు గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని వద్దకు వెళ్లి నాన్న ఆరోగ్యం బాగోలేదు తీసుకురమ్మన్నారని నమ్మించాడు. నమ్మిన సిబ్బంది విద్యార్థినిని అతనితో కలిసి పంపారు. మార్గ మధ్యలో బైక్ పంచర్ అయింది. అతని బిత్తిరి చూపులు చూడటంతో స్థానికులు అమ్మాయి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుండి వచ్చిన సమాచారం మేరకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాన్స్వాడ మండలంలోని బోర్లాం గురుకుల బాలికల పాఠశాలలో కిడ్నాప్ కలకలం రేపింది. బోర్లాం గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని నాన్న ఆరోగ్యం బాగాలేదని పెద్దనాన్న కుమారుడు సంజయ్ భార్గవ్ విద్యార్థినికి మాయ మాటలు చెప్పి బైక్ పై కూర్చోపెట్టుకుని హైదరాబాద్ వైపు వెళ్లాడు. నుండి సడక్ వద్ద బైక్ టైర్ పంచర్ కావడంతో బైక్ ఆపి పంచర్ చేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి అమ్మాయి అన్నకు ఫోన్ చేయగా అదేమీ లేదు, అమ్మాయిని జాగ్రత్తగా చూడండి, నేను వస్తున్నా అని చెప్పడంతో కిడ్నాప్ చేస్తున్నట్లు అనుమానం వచ్చిన స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జరగటానికి ముఖ్య కారణం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమేనని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ గురుకుల పాఠశాల సిబ్బంది తమ తీరు మార్చుకోలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. 11:30 ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్నటువంటి 8వ తరగతి అమ్మాయి, బీర్పూర్ చెందిన అమ్మాయి చదువుకుంటున్నది. అదే సమయానికి వాళ్ళ పెదనాన్న కొడుకైనటువంటి సంజయ్ భార్గవ్ స్కూల్ లోపలికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగలేడని, ఆరోగ్యం బాగలేదని, హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ వరుసకి సిస్టర్ అయిన సుశ్రితను తీసుకొని వెళ్లే క్రమంలో వాచ్మెన్గా పనిచేసినటువంటి విజయలక్ష్మి కూడా మీరు ప్రిన్సిపాల్కి చెప్పి తీసుకోవాలని అడిగినప్పటికీ కూడా ఆమెను నేను ప్రిన్సిపాల్ మేరకు తెలియజేసినానని, నేను తీసుకెళ్తున్నానని చెప్పేసి విజయలక్ష్మి గారిని కూడా పక్కకు నెట్టేసి తను తెచ్చుకున్న మోటార్ సైకిల్ పైన ఈ అమ్మాయిని ఎక్కించుకొని ముదెల్లి క్రాస్ రోడ్ జంక్షన్కి వెళ్ళగా అక్కడ మోటార్ సైకిల్ పంక్చర్ కావడం వలన ఆ పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్ అతనికి దగ్గరికి వెళ్ళి అతను ఒక 500 రూపీస్ ఇవ్వమని లేదా ఏదైనా మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము హైదరాబాద్కి అర్జెంట్గా వెళ్ళాల్సిందని చెప్పడం వలన తనకు అనుమానం వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీ అమ్మాయిను అదేవిధంగా సంజయ్ భార్గవ్ వచ్చినట్టు తెలియజేయగా వీళ్ళ మదరు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి సంజయ్ భార్గవ్ మాకు వరుసకి కొడుకైనప్పటికీ కూడా తనకి ఆరోగ్యం సరిగా బాగుండదు, మా అమ్మాయిని అతనికి అప్పచెప్పకండి, మేము వస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదే విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ స్టాఫ్కి తెలియజేయగా వీళ్ళు కూడా ముదెల్లి జంక్షన్కి వెళ్ళి అమ్మాయిని అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనల పైన ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి రమాదేవి మేడం గారు ఒకటి స్కూల్లోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి 8వ తరగతి అమ్మాయిని తీసుకెళ్లడం వలన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము సైబర్ నేరాలపై ప్రజలలో విస్తృతమైన అవగాహన కల్పిస్తున్న కేటుగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ వలలో 2 పడి లబోదిబో అంటుండగానే తాజాగా మరో వ్యక్తి సైబర్ మోసానికి బలయ్యాడు. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నవీపేట సై వినయ్ సూచించారు. సైబర్ నేరాలతో నిత్యం ఎవరో ఒకరు బాధితులుగా మారుతున్నారు.
3 రోజుల క్రింద ఇద్దరు యువకులు సైబర్ నేరానికి బాధితులు కాగా తాజాగా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన జ్యోతి అనే మహిళ సైబర్ క్రైమ్ మోసానికి గురైనట్లు తెలుసుకుని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెలికాం కంపెనీలు కాలర్ ట్యూన్ రూపంలో వివరిస్తున్న పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన మహిళకు ఒక యాప్ లో వీడియోలు చూస్తుండగా వచ్చిన లింక్ క్లిక్ చేసింది. వర్క్ ఫ్రం హోమ్ అనడంతో 500 రూపాయలు పంపాలని సైబర్ కేటుగాలు మెసేజ్ ద్వారా సందేశం ఇవ్వడంతో ఆమె తన ఫోన్ పే ద్వారా డబ్బు పంపింది. వెంటనే ఆమెకు 1300 రూపాయలు ఆ కేటుగాళ్లు పంపించారు. దీంతో నమ్మిన ఆమె దశల వారీగా 2,35,000 రూపాయలు పంపింది. ఎంతకీ డబ్బు తిరిగి రాకపోవడంతో అవాక్కైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఎక్కువగా చదువుకున్న వారే ఈ సైబర్ నేరాల బారిన పడటం కోసమెరుపు. ఈ సందర్భంగా నవీపేట్ ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మండలంలో సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది అని, ఎంత అవగాహన కల్పించినా కూడా గుర్తు తెలియని లింక్ లో క్లిక్ చేస్తూ 3 రోజుల వ్యవధిలో 3 బాధితులు ఫిర్యాదు చేశారని అన్నారు. వర్క్ ఫ్రం హోం పేరుతో వచ్చే లింకులు ఎవ్వరూ అనుసరించవద్దని, అవి సైబర్ నేరగాళ్ల పన్నాగమని అన్నారు. ఈ మధ్య ఎక్కువ డిజిటల్ అరెస్టుల పేరుతో పోలీసు దుస్తులు ధరించి వీడియో కాల్స్ చేస్తూ కొత్త మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటివి ఎవ్వరూ నమ్మవద్దన్నారు. ఏపీకే ఫైల్స్ పేరుతో ప్రభుత్వ పథకాలు కావాలంటే క్లిక్ చేయండి అంటూ సైతం గుర్తు తెలియని యాప్స్ వస్తున్నాయని, అలాంటివి క్లిక్ చేస్తే ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లి తీవ్ర నష్టం వాటిల్లుతోంది అని అన్నారు. డబ్బు పోగొట్టుకున్న గంటలోపు గోల్డెన్ అవర్ అని గంటలోపే 1930 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఆ డబ్బు రికవరీ చేసే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడొద్దు అని త్వరలో మరింత అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. మన మండలంలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అయినా కూడా పబ్లిక్ అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయడము, లేకపోతే ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వచ్చే మెసేజ్లు వాట్సాప్ కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చే మెసేజ్లకు రెస్పాండ్ అయ్యే లింక్లను క్లిక్ చేయడంతో వీళ్ళు ఫస్ట్ ఒక తక్కువ అమౌంట్ అంటే ఒక 1000 రూపాయలు ఇస్తే 1500 మళ్ళీ రిటర్న్ వస్తాయి. అట్లా నమ్మించి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అట్లాంటి కేసులు ఈ మధ్య మనకు షాకాపూర్ నుండి, తర్వాత ఫతేనగర్ నుండి, తర్వాత నవీపేట్ నుంచి చాలా వరకు రిపోర్ట్ అయినాయి. అవే కాకుండా ఓటీపీ ఫ్రాడ్స్, ఓటీపీ నెంబర్ చెప్పమని చెప్పి వచ్చే ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, మీ పిల్లలు గంజాయితో దొరికిరు, లేకపోతే మీ పిల్లలు ఈ కేసులో ఇరికిస్తాము, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి అని చెప్పి వీడియో కాల్ చేసి యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ లాగా మాట్లాడుతున్నారు. అట్లా ఎవరు కూడా పోలీసులు యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్ చేయడము, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేనే లేదు. అట్లాంటి ఏవి కూడా నమ్మకండి. ఇప్పుడు వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో ఏపీకే ఫైల్స్ కూడా వస్తున్నాయి. అన్నోన్ ఏపీకే ఫైల్స్, పిఎం కిసాన్ యోజన అని చెప్పి, లేకపోతే మీకు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు అనౌన్స్ చేసింది, రేషన్ కార్డ్స్ వస్తాయని చెప్పి, లేకపోతే హౌసెస్ ఇవ్వడం గురించి, వాటి గురించి ఏమైనా ఏపీకే ఫైల్స్ వస్తాయి. ఎలాంటి ఏపీకే ఫైల్స్ కూడా ఓపెన్ చేయొద్దు. అవి చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్నోన్ పర్సన్స్కి మన మొబైల్ ఇచ్చినట్టే అవుతుంది అట్లాంటి లింక్స్ ఓపెన్ చేస్తే. కాబట్టి అన్నోన్ పర్సన్ నుంచి ఎలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ కావచ్చు ఫేస్బుక్లలో అట్లాంటివి కూడా చేసి, అండ్ అన్నోన్ అమ్మాయిల నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి చాలామంది. ఇప్పుడు మనకు కేసు కూడా రిపోర్ట్ అయింది. ఒక అన్నోన్ పర్సన్ మనకు హరియాపూర్ నుంచి ఒక కేసు రిపోర్ట్ అయింది ఇంతకుముందు. ఒక అన్నోన్ అమ్మాయి నుంచి వీడియో కాల్ వస్తే అబ్బాయి వీడియో కాల్ మాట్లాడి న్యూడ్ వీడియో కాల్ మాట్లాడడంతో ఆ అమ్మాయి వీడియో కాల్ రికార్డ్ చేసుకొని అతని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అట్లా ఆయన 60,000 వరకు లాస్ అయ్యాడు. ఆ తర్వాత రిపోర్ట్ చేయడం జరిగింది. ఏదైనా సరే ఇట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ 1 అవర్లో 1930 1930 నెంబర్కి కాల్ చేసి మనది కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఎక్కువ మొత్తంలో అమౌంట్ హోల్డ్ అయ్యి మనకు అమౌంట్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఫస్ట్ 1 అవర్లో కంప్లైంట్ చేస్తే మనకు అంటే మనం పోగొట్టుకున్న అమౌంట్ని ఎక్కువగా రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా cybercrime.gov.in కూడా మనము కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. దానిలో కూడా రేజ్ చేస్తే అది కూడా ఫస్ట్ మనం మోసపోయినామని తెలిసినాక ఫస్ట్ 1 అవర్లో వాళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళకి ఫోన్ చేయడం కాకుండా వెంటనే 1930 కానీ cybercrime.gov.in నెంబర్ కానీ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేస్తే మనకు ఇమీడియట్గా అమౌంట్ మన ఏ అకౌంట్లోకి వెళ్ళినా అవన్నీ హోల్డ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ని మళ్ళీ మేము కోర్టు ద్వారా ప్రాసెస్ చేసి బాధితులకు అప్పచెప్పడం జరుగుతుంది.
క్రీడలలోనే కాకుండా చదువులో సైతం రాణించి గ్రామానికి పేరు ప్రతిష్టలు తేవాలని బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మగ్గరి హనుమాన్లు సూచించారు. నాళేశ్వర్ గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లతో పాటు యూత్ మండల అధ్యక్షులు చిన్నదొడ్డి ప్రవీణ్, మాజీ సర్పంచ్ డాగసరిన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో గత 6 సంవత్సరాల నుండి మహాశివరాత్రి సందర్భంగా గ్రామ స్థాయి క్రికెట్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుంది. నాళేశ్వర్ గ్రామంలో అతి పురాతనమైన శివాలయం, స్వయంభూగా వెలసిన శివాలయాన్ని దర్శించుకుని యువకులు అంతా ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. పోటీల్లో భాగంగా నాళేశ్వర్లో శనివారం గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ పోటీలు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్న గ్రామ యువతకు అభినందనలు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ప్రతి ఆటను క్రీడా స్ఫూర్తితోనే చూడాలన్నారు. యువకులు క్రీడారంగంలోనే కాకుండా ఉన్నతమైన చదువులో కూడా రాణించి మంచి ఉద్యోగాలు సంపాదించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మహాశివరాత్రి పర్వదినం రోజున బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, మాజీ సర్పంచ్ త్యాగసరిన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చిన్నదొడ్డి ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్మూర్ శ్రీనివాస్, కుమ్మరి కృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, సాయినాథ్, నవీన్, రాములు, గ్రామ యువకులు ప్రసాద్, గోపి, నవీన్, ప్రశాంత్, సతీష్, ప్రహ్లాద్, రణవీర్, మహేష్, రాకేష్, ప్రవీణ్, అనిల్, నరేష్, సాయినాథ్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు నాళేశ్వర్ గ్రామంలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంటును అలాగే క్రికెట్ టోర్నమెంటును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ నెల 26న మహాశివరాత్రి పండుగ ఉంది కావున మా గ్రామంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా గత 6 సంవత్సరాల నుండి యువకులు అంతా ఏకమై పిల్లలకు గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్న యువత అంతా 5 టీములుగా విడిపోయి మా గ్రామంలోనే యువకులతోని ఈ టోర్నమెంట్లో ప్రారంభించడం జరుగుతుంది. గత 6 సంవత్సరాల నుండి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా క్రీడా పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులను శివరాత్రి పండుగ రోజున ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామస్తులు, వివిధ గ్రామాలున్న గ్రామస్తులంతా మా శివరాత్రి పండుగ రోజున వచ్చి మా శివయ్యను దర్శించుకోగలరని ఈ సందర్భంగా మా గ్రామ యువకులని కోరుకునేది ఒకటేంత, యువకులు క్రీడారంగంలోనే కాకుండా మంచి ఉన్నతమైన చదువుల్లో మంచిగా రాణించి మన నాళేశ్వర్ గ్రామానికి పేరు సంపాదించాలని కోరుకుంటూ, మరి ఇలాగే మండల స్థాయి, గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా క్రీడా పోటీలో పాల్గొనాలని చెప్పేసి వారికి ప్రతి సంవత్సరం వెన్నంటి ఉంటున్న గ్రామాభివృద్ధి కమిటీకి కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా నాళేశ్వర్ గ్రామంలో యువకులు మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాల్లో పాల్గొంటూ విజయవంతంగా పనులు చేయడం జరుగుతుంది. కావున వివిధ గ్రామాలున్న గ్రామస్తులంతా మా శివరాత్రి పండుగ రోజున వచ్చి మా శివయ్య సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఎడపల్లి మండలంలో ఘనంగా జరుపుకున్నారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంతా సంచరిస్తూ బంజారాలకు హితబోధ చేసిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ అని పలువురు భక్తులు వ్యాఖ్యానించారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి, బాపునగర్, దుబ్బాతాండా గ్రామాలలో శనివారం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. వడ్డేపల్లి, దుబ్బాతాండా గ్రామాలలో గల సంత్ సేవాలాల్ ఆలయాల వద్ద ఉదయం నుండే ప్రత్యేక పూజలు, భోగ్ బండార్తో పాటు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. వడ్డేపల్లి గ్రామంలో జయంతి వేడుకల్లో భాగంగా గ్రామ ప్రధాన వీధుల గుండా బంజారాలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి మాజీ సర్పంచ్ సరిదాస్ మాట్లాడుతూ తమ జాతి ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. బంజారా జాతిని మూఢనమ్మకాలు, హింస, మద్యపానం మొదలైన వ్యసనాలకు బానిస కాకుండా స్వచ్ఛమైన జీవనం సాగించాలని బంజారాలకు హితోపదేశం చేసిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా బంజారాలు నృత్యం చేసిన తీరు ఆకట్టుకుంది. సంత్ సేవాలాల్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగింది. వడ్డేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరేందర్, గ్రామ పెద్దలు భీమ్ల నాయక్, రామచందర్ నాయక్, సరిదాస్, గణేష్, బాపు నాయక్, రమేష్ నాయక్, చతురు నాయక్ తదితరులు పాల్గొన్నారు. లంబాడ మా కుల గురువు అయిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 మా లంబాడ జాతి ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286 జయంతి సందర్భంగా ఈరోజు మా వడ్డేపల్లి గ్రామంలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మా సంత్ శ్రీ సేవాలాల్
మా లంబడ జాతులకు సన్మార్గంలో నడిపించి అహింస మార్గంలో వెళ్ళాలని ఆచరణలో చూపించినట్టు మహానుభావుడు మా శ్రీ సంత సేవలాల్ ఆశీర్వాదం మా గ్రామ ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను. గిరిజనుల బతుకుల్లో వెలుగును నింపిన మహనీయులు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని కోటగిరి రాజేశ్వరి జోషి అన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వల్లనే ప్రతి తాండాలలో గిరిజనుల బతుకుల్లో వెలుగును నింపిన మహనీయులు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని కోటగిరి రాజేశ్వరి జోషి అన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వల్లనే ప్రతి తాండాలలో జగదంబ మాత ఆలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన ఆశయాలను నెరవేర్చాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని దేవునిగుట్ట తాండాలో గల జగదంబ మాత ఆలయంలో తాండావాసుల ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకుని గత 2 రోజుల నుండి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కోటగిరి రాజు మహారాజ్ పౌరదేవి శివలాల్ మహారాజ్ చేతుల మీదుగా చండీ యాగం హోమం నిర్వహించారు. 108 కలశాలతో అభిషేకించి అమ్మవారిని సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం తాండావాసులు భోగ్ బండార్ నిర్వహించారు. శ్రీ జగదంబ మాత ఆలయంలో కేక్ కట్ చేసి గురుభక్తిని చాటారు. సేవాలాల్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు ప్రతి ఇంటి నుండి మంగళహారతులతో వచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం శ్రీధర్ గౌడ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. జయంతి సందర్భంగా అన్నదాతగా నిలిచిన శ్రీధర్ గౌడ్ కు పట్టు వస్త్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించి దాతగా నిలిచిన గూగులత్ పుల్ సింగ్ తో పాటు రాట్ల నారాయణకు, నేనేవత్ పవన్ కు, పులిచెర్ల అశోక్ రెడ్డికి, చాగం రమణారెడ్డికి ఘనంగా సన్మానించారు. అలాగే జగదంబ అమ్మవారికి 10,000 ముక్కు పుడికాను పెట్టిన దేగావత్ రమేష్ దంపతులకు తాండావాసులు ఘనంగా సన్మానించారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కోటగిరి రాజు మహారాజ్ పౌరదేవి శివలాల్ మహారాజ్ మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవమని, గిరిజనుల బ్రతుకులో వెలుగును నింపిన మహనీయులని అన్నారు. గిరిజనులు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చాలని పేర్కొన్నారు. అలాగే జగదంబ మాత కృపా కటాక్షాలు దేవునిగుట్ట తండావాసులపై ఎల్లప్పుడూ ఉండి అందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయక్ కారోబారి దేవుల, మాజీ సర్పంచ్ తుకారం, మాజీ ఎంపీటీసీ ఫకీరా, మాజీ ఉప సర్పంచ్ చలపతిరావు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధీర్ కుమార్, మాజీ సొసైటీ డైరెక్టర్ మోహన్, తాండావాసులు సీతారాం, కిషన్, తారాసింగ్, రవి, జైపాల్, కిషన్, విఠల్, బలరాం, పుండ్లీక్, యశ్వంత్, తుకారాం, సురేష్, నారాయణ, గోపాల్, రామ్దాస్, రాము, పవన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని దేవునిగుట్ట తాండలో ఉన్నటువంటి జగదంబ ఆలయంలో 2 రోజుల నుంచి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో నిన్న బ్రాహ్మణోత్తములతోటి చండీ హోమము, ఈరోజు అమ్మవారికి 108 కలశాలతోటి అభిషేకం చేయడం జరిగింది. అయితే బంజారా సమాజాన్ని ఉద్ధరించినటువంటి మార్గదర్శనం చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ గురువు అంటేనే మనకు దారిని చూపించేవాడు, అజ్ఞానం నుంచి జ్ఞానం ప్రసాదించేవాడు, చీకటి నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేవాడే గురువు. కనుక ఆ గురు మహారాజు అడుగుజాడల్లో మనం నడవాలి. గురువు గారు ఏ విధంగా చెప్పారో భక్తి మార్గంలోటి చక్కగా బంజారా సమాజానికి ఒక మార్గదర్శము, ప్రతి ఒక్క తాండలో ఆలయం జగదంబ ఆలయం ఉండాలని సంకల్పంతో ఈ రోజు అతను చేసినటువంటి సంకల్పంలో ప్రతి తాండలో అమ్మవారి గుడి వెలిసింది. అంటే ఆ గొప్పతనం ఎవరిదంటే గురువు గారిది. కనుక ఆ గురువు గారు మనకు చూపించినటువంటి మార్గంలో మనం నడవాలి. ఆ గురువు గారు చెప్పినటువంటి మార్గంలో మనం ప్రయాణించి అమ్మవారి అనుగ్రహం పొందాలి. అమ్మవారికి ఎక్కడ చూపించాలంటే మనం గురువుని ముందు పూజించాలి. గురువుతోటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకు మనం నమ్ముకొని అమ్మవారి సేవ చేయాలి. మన తాండలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పండుగ ఉంటే గుడి కష్టం, లేకుంటే కాదు. ఇప్పటి నుంచి మీరు చూసుకోండి, ప్రతి శుక్రవారం మంగళవారము మీ తరఫు నుంచి మీ ఇంట్లో నుంచి ఏదైనా ప్రసాదం పంపండి గుడికి. ఇక్కడ ఉన్నటువంటి పూజారి పూజ చేస్తాడు మీ పేరు మీద. మీరు కూడా ఆడవాళ్ళు గుడికి రావద్దని లేదు, వచ్చి మండపం దగ్గర వచ్చి మొక్కిపోవచ్చును. शादी के त्रंबे के श्री गौरी नारायणी नमस्ते, जगदम्बा माता की जय। ओम गुरुरे ब्रह्मा, गुरुरे विष्णु, गुरुरे महेश्वरा, गुरुरे साक्षात् पार ब्रह्म तस्मै गुरुवे नमः। ओम सेवालाल भगवान की जय। मैं आज हमारे
बंजारा समाज के परंपरा संस्कृति के अनुसार हमारे सद्गुरु भगवान सेवालाल बापू का 286 जन्मदिन और उच्चा है। उसके बारे में सेवालाल महाराज का जन्म स्थान बुत्ती बल्लारी से स्वर्णकोपा में भगवान सेवालाल का जन्म हुआ और वहाँ से हमारे भगवान बहुत से सारा भारतवंश घूम के सारा भारत में घूमना चाहता था और गऊ धान्य का व्यापार करता था। उसके बारे में हमारे समाज में जागृति किया, हमारे संस्कृति को जगाया। हमारे संस्कृति में देव और उपासन, श्रद्धा, शांति और सभ्य निर्माण किया और देव पूजा करने का उपदेश दिया और भजन कीर्तन सत्संग करने का उपदेश दिया। हमारे समाज को जागरूक किया। శ్రీ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల బ్రతుకులో వెలుగులు నింపిన మహనీయులని బంజారా సేవా సంఘం నాయకులు శంకర్ నాయక్ అన్నారు. ఆయన జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దర్పల్లి మండలం పరిధిలోని సల్పబండ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను గిరిజనులు అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించారు. ముందు జగదంబ ఆలయ పూజారి అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులు భోగ్ బండార్ నిర్వహించి గిరిజనులు జగదాంబ ఆలయం నుండి ఒడ్డెరా కాలనీ వరకు సాంప్రదాయ పాటలు పాడుతూ డీజే సౌండ్ ద్వారా నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండా నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ కొండ కోనల్లో జీవనం సాగిస్తున్న బంజారా జాతిని ఐక్యం చేసి వారిని సన్మార్గంలో నడిపించిన త్యాగ నిరతుడు సేవాలాల్ మహారాజ్ ని ఆయన కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి సేవ్య, లింబ్యా నాయక్, మాజీ సర్పంచ్ శర్మ నాయక్, బజ్జ నాయక్, శ్రీరామ్ నాయక్, రమేష్, వసంతరావు, పంతులు, మోతిరామ్, పరమేష్, ప్రకాష్ రాములు, సుధాకర్, నౌషా, సురేష్, రమేష్, హన్సర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. జగదంబ మాతాకి సేవాలాల్ మహారాజ్ కి జై, రామారావు మహారాజ్ కి. ఈరోజు మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ ఎస్బీ తాండా గ్రామ పంచాయతీలో మా జగదాంబ టెంపుల్లో అతి ఘనంగా ఈ సేవాలాల్ జయంతి యొక్క మహారాజ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనగా మా సేవాలాల్ మహారాజ్ ఎన్నో కష్టాలు చేసి ఎన్నో బాధపడి మా గిరిజనుల కోసము ఎన్నెన్నో కష్టాలు చేసి ఎన్నో కొండలు తిరిగి గుట్టలలో తిరిగి మా గిరిజనులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు బాగు చేస్తూ మా సేవాలాల్ మహారాజ్ అయితే ఏ బాటలు నడిపిండో ఆ బాటల్లోనే శ్రీ సంత్ రామారావు మహారాజ్ని కూడా ఆ బాటల్లో నడిపించి మా గిరిజనులను ఎంతో ముందడికి తెచ్చిన మా సంత్ సేవాలాల్ మహారాజ్ మాలో లేకపోయినా మేము మాలో తిరుగుతుండనే ఉద్దేశంతో ఈరోజు 286వ జయంతిని సల్పతండాలో అన్నదాన కార్యక్రమం చేసుకొని అదేవిధంగా బైక్ ర్యాలీతో అంతా తండ ప్రజలు కలిసి ముక్కముడిగా తండలలో తిరిగి ర్యాలీగా తీసి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో ఆనందకరమైన విషయం అయినప్పటికీ కొంచెము బాధ అయినా, ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి మా సేవాలాల్ మహారాజ్ నుంచి పడితే సంత్ శ్రీ రామారావు మహారాజ్ దాకా కూడా సర్గ్యులైనారు. ఈనాటికి కూడా మన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా మా సేవాలాల్ మహారాజ్ని జయంతిని సెలవు దినంగా ప్రకటించాలన్నా ఇప్పటికీ కనికరించడం లేదు. ఎందుకంటే మా సేవాలాల్ గిరిజనులు అంటే అంత చులుకన చూడడం ఈ సమయంలో కూడా అది మంచిది కాదు. ఏ ప్రభుత్వమైనా సరే ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుగా ప్రకటిస్తే మా పిల్లలు బడిలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, జాబ్ చేసేటోళ్ళు కావచ్చు, ఈ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మా సల్పతండా నుంచి మేము నమస్కరించి మనవి చేయనది ఏమనగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా స్టేట్లో ఉన్న మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, దీని వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈ యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తే మేము ఎంతో ఆనందంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డ్ కార్మికులపై దొంగతన నెపం,
చైర్మన్ కార్యాలయం ముట్టడికి యత్నం, నిలిచిపోయిన క్రయ విక్రయాలు. బీసీల పట్ల కపట ప్రేమ చూపుతున్న కాంగ్రెస్, పూర్తి స్థాయి కులగణన జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. జిల్లా అంతటా ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. గిరిజన కుటుంబాలలో వెలుగులు నింపిన మహనీయుడిగా కొలిచిన వక్తలు. హిందువులను విడదీసే కుట్రలో కాంగ్రెస్, వారి ట్రాప్ లో పడొద్దని ఎంపీ అరవింద్ సూచన. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఘనంగా ప్రభుత్వ సలహాదారుని పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి రక్తదానం చేసిన యువకులు. వివాదానికి కారణమైన సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఘాటుగా మాజీ మంత్రి వేముల విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.